శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అదిగో తిరువేంకటగిరి, అదిగో తిరునగరి, సప్తగిరులలో వెలసిన కలియుగ వైకుంఠపురి. ఆ కలియుగ వైకుంఠంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల గురించి మనం చెప్పుకుంటున్నాం. అదిగో కలియుగ వైకుంఠపురి, ఆ 4 మాడ వీధుల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ రాత్రివేళ 6వ రోజు రాత్రివేళ వస్తున్న వాహనం ఏమిటయ్యా అంటే అదే గజవాహనం. గజవాహనంలో స్వామి విహరించబోతున్నారు. గజవాహనంలో స్వామి తిరుమాడ వీధులలో తిరగబోతున్నారు. అందుకొరకే భక్తులంతా ఆ గజంపై, ఆ ఏనుగుపై స్వామి వచ్చే వైనాన్ని చూడటానికి ప్రజలు, ఆ భక్తులు ఎదురు చూస్తున్నారు. ఆ 4 మాడ వీధుల్లో కిక్కిరిసి కూర్చున్నారు ఆ గజవాహనంపై స్వామిని చూద్దామని. అసలే స్వామి, ఆపై ఒక మద గజముపై ఆ స్వామి విహరించబోతున్నారు. గజము అంటే ఏనుగు. ఏనుగు యొక్క ముఖము ఎంతో శుభకరమైనది. ఏనుగు ముఖాన్ని చూడటమే ఎంతో శుభకరం, ఎంతో ఆనందకరం. అలాంటి ఏనుగుపై స్వామివారు రాబోతున్నారు. ఆ గజము నిజానికి లక్ష్మీదేవి గజలక్ష్మిగా మనకు కనిపిస్తుంటారు. గజలక్ష్మిగా అమ్మవారిని మనం పూజిస్తుంటాము. అంటే అంతటి ఉన్నతమైనది, అంతటి శుభకరమైనది ఆ ఏనుగు యొక్క ముఖము. అలాంటి ఏనుగుపై స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు. అలాంటి ఏనుగుపై స్వామి ఊరేగబోతున్నారు. అదిగో ఊరేగింపు ప్రారంభమైంది. ఆ స్వామివారి రథానికి ముందు బ్రహ్మశూన్య రథం వెళ్తుంది. ఆ తరువాత ఏనుగులు వెళ్తున్నాయి, అశ్వాలు వెళ్తున్నాయి. ఆ తర్వాత స్వామివారు బంగారు గజముపై ఊరేగుతున్నారు. ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. ఆ దృశ్యాన్ని చూడటానికి 4 మాడ వీధుల్లో భక్తులంతా కేరింతలు కొడుతున్నారు. భక్తులంతా జేజేలు కొడుతున్నారు. భక్తులంతా గోవిందనామాలతో పరవశించిపోతున్నారు. అంతటి అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ గజేంద్ర మోక్షంలో ఈ ఏనుగు గురించి అద్భుతమైనటువంటి కథనం ఉంది. శ్రీమద్ భాగవతంలో ఓ అద్భుతమైనటువంటి ఈ ఏనుగు గురించి ఓ కథ ఉంది. కథ కాదు, ఆనాడు జరిగిన విశేషం ఉంది. అదే గజేంద్ర మోక్షం. గజేంద్రుడు ఆ నీటిలో మొసలికి చిక్కితే అప్పుడు గజేంద్రుడు మరో ఆలోచన లేకుండా నారాయణ అని స్వామిని పిలిస్తే స్వామి వెంటనే వెళ్ళి ఆ గజేంద్రుడిని రక్షించాడు. ఆ మొసలి యొక్క కంఠాన్ని ఖండించాడు. ఈ గజేంద్ర మోక్షం ఘట్టంలో మనకి ఏమిటి అర్థమవుతుంది? స్వామికి భక్తులంటే అంత ఇష్టం. భక్త ప్రియుడు ఆ వెంకటేశ్వర స్వామి, భక్త ప్రియుడు ఆ మహావిష్ణువు, భక్త ప్రియుడు ఆ శ్రీమన్నారాయణుడు. అందుకే భక్తులు ఏ కష్టం వచ్చినా స్వామినే తలంచుకుంటారు. ఇక ఈయన ఈ శ్రీ వెంకటేశ్వరుడు ఆపద మొక్కులవాడు. ఆపద వస్తే చాలు, ఆ ఆపదను ఆ స్వామికి చెబితే, ఆ స్వామికి చెప్పి మొక్కుకుంటే ఆ స్వామి తీరుస్తాడు. ఆపద మొక్కులవాడు అనే పదం ఒక్క వెంకటేశ్వర స్వామికే మనం అన్వయిస్తాం. ఎందుకంటే ఆయన ఆపదలను తీరుస్తాడు కాబట్టి. అందుకోసమే ఆ మొక్కులు మొక్కుకుంటాం. ఆ స్వామికి ఆ పని అయిన తర్వాత ఆ మొక్కులు తీర్చుకుంటాం. తిరుమల వస్తున్న ప్రతి భక్తుడు ఏదో ఒక మొక్కుకొనే రావటం జరుగుతుంది. ఎందుకంటే ఆయన తీర్చాడు కాబట్టి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అంత విధంగా అన్ని విధాలుగా భక్తులను ఆదుకుంటున్నటువంటి వెంకటేశ్వరుడు ఆనాడు గజేంద్రుడు పిలిస్తే మహావిష్ణువుగా ఆ వైకుంఠాన్ని వదిలి
ఆ గజేంద్రుడిని రక్షించాడు. ఈ గజేంద్ర మోక్ష ఘట్టంలో మనం అర్థం చేసుకోవాల్సింది శరణాగతి. మనం శరణు అంటే చాలు, స్వామి మనల్ని రక్షిస్తాడు. మనలో ఉన్న రాక్షసత్వాన్ని వదిలి భక్తితత్వాన్ని పట్టుకొని స్వామిని శరణు వేడాలన్నమాట. అంటే ఈ గజేంద్ర మోక్షంలో స్వామి ఆ గజేంద్రుడిని రక్షించిన విధంగానే మనల్ని కూడా ఆ స్వామి రక్షిస్తాడు. మనకు ఆపద వచ్చినప్పుడు ఆ స్వామినే శరణు వేడాలి. ఆ విషయాన్ని మనకు చెప్పటానికే ఆ గజాన్ని ఎక్కి ఈరోజు స్వామి తిరుమల 4 మాడ వీధులలో తిరుగుతున్నాడు. తిరుమల 4 మాడ వీధులలో చూస్తూ ఆ గజేంద్రుడిపై తేజస్సుతో నిలబడి సర్వలోకాలను చూస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న సర్వ భక్త జనులను చూస్తున్నాడు. నిజానికి మనం అనుకుంటాం స్వామి ఆ 4 మాడ వీధుల్లోనే తిరుగుతున్నాడని. కాదు కాదు, ఈ 4 లోకాల్లో 7 లోకాలు కనబడే విధంగా ఆ స్వామి ఆ గజంపై తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించి ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఎవరో కాదు, బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. అంటే ఆ వెంకటేశ్వర స్వామి లాంటి స్వామి భవిష్యత్తులో రాబోరు, గతంలో కూడా లేరు. అంతటి స్వామిని ఈరోజు తిరుమల మాడ వీధులలో చూసే అదృష్టం మనకు కలిగింది. ఈ బ్రహ్మోత్సవాలలో అంతటి అదృష్టం కలిగింది. మనం ముందే చెప్పుకున్నాం, బ్రహ్మోత్సవాలంటే ఏమిటి? మామూలు ఉత్సవాలు కాదు, బ్రహ్మ ప్రారంభించినటువంటి ఉత్సవం. బ్రహ్మే స్వయంగా మొట్టమొదటిసారి ఈ బ్రహ్మోత్సవాలు తిరుమలలో చేశారు. ఆ తర్వాత ఇవి కొనసాగుతున్నాయి. బ్రహ్మ ప్రారంభించారు కాబట్టే ఇది బ్రహ్మోత్సవం. అలాంటి మహోత్సవాన్ని, అలాంటి బ్రహ్మోత్సవాన్ని మనము చూసి తరిస్తున్నాం. అదిగో ఆ గజముపై ఆ స్వామివారు, ఆ ఏనుగుపై ఆ స్వామివారు ఊరేగుతున్నారు. ఆ ఘట్టాన్ని చూస్తున్న మనమంతా ధన్యులం. శ్రియకాంతాయ కళ్యాణ నిదయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.